హాయ్ ఫ్రెండ్స్, ఇటీవల విడుదలైనటువంటి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లో మనకు కొత్తగా ఏదైనా పేపర్ ఉందంటే అది పేపర్ 2, పర్టికులర్గా పార్ట్ బి. దీనికి సంబంధించిన మెటీరియల్ మనకు ఇంటర్నెట్లో తప్ప ఇంకెక్కడ దొరికేటువంటి అవకాశం లేదు. ఒకవేళ దొరికినా సరే ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క పుస్తకంలో దొరుకుతుంది. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్లో నేను సెర్చ్ చేసినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో కొన్ని ప్రశ్నల రూపంలో విద్యార్థులకు లేదంటే అభ్యర్థులకు పరిచయం చేసేటువంటి ప్రయత్నంలోని భాగమే ఈ ప్రశ్నలన్నీ కూడా మీ ముందు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం. కొన్ని పదాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, స్వాట్ ఎనాలిసిస్ కొత్తగా ఉంది మనకి. టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్, దీన్ని నేను చూసాం. ఈ నేపథ్యంలోనే మనము ఒకసారి 50 ప్రశ్నలను ఒకసారి విశ్లేషణ చేద్దాం. దీనికంటే ముందుగా మనము ఒకసారి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీస్ సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ను సాధారణంగా చూడమని చెప్పంటారు. బట్ ప్రీవియస్ పేపర్స్ మనకు అందుబాటులో ఉండవు. ఎందుకంటే ఎప్పుడో గత 18 సంవత్సరాల క్రితం మనకి నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్లో మనకు అప్పుడు ప్యాటర్న్ వేరు, ఇప్పుడు ప్యాటర్న్ వేరు. అయితే ఒక 2 years బ్యాక్ ఆంధ్రప్రదేశ్లో ఈ నోటిఫికేషన్ వచ్చింది. అప్పటి పేపర్ని మనకు వీడియోస్ రూపంలో క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఎనాలిసిస్ చేసి మన ఛానల్లోని గతంలోని ఒక 2 years బ్యాక్ నేను అప్లోడ్ చేస్తాను. యూ కెన్ సీ ఇట్ హియర్ 2 years ago. ఓకే, వీలైతే వీటిని కూడా ఒకసారి చూస్తే మీకు ప్రశ్నపత్ర సరళి అనేది ఎలాగుంటుందని అర్థమవుతుంది. సాధారణంగా ఇది గ్రూప్ 1 ఉద్యోగం కనుక ప్రశ్నల స్థాయి ఎక్కువ ఉంటుందని చెప్పంటారు. మనకి పేపర్లు చూస్తే అర్థమవుతుంది. పక్క రాష్ట్రమైనప్పటికీ కూడా అది కూడా తెలుగు రాష్ట్రమే కనుక అక్కడ ప్రశ్న పత్రం ఎలాగుంది అనే విషయం మనకు అవగతమవుతుంది. కనుక వీలుంటే ఈ యొక్క వీడియోస్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం ఈరోజు టాపిక్ ఏంటంటే మనకు సెకండ్ యూనిట్లోని ఇంపార్టెంట్. ఇది మీకు ఆల్రెడీ స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఆ సిలబస్ అంతా కూడా మీ అందరి దగ్గర కూడా PDF రూపంలో మేము మొబైల్ ఫోన్లో ఉన్నది కనుక వాటి గురించి మనకు అవసరం లేదు. ఒక 50 క్వశ్చన్స్ మనం చూసినట్లయితే మనకు ఒక కొంత ఐడియా అనేది సిలబస్ మీద వస్తుంది. దెన్ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ నాలెడ్జ్. ఓకే, ఒకసారి ఆ 50 క్వశ్చన్స్ని కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, పాఠశాల పనితీరు మూల్యాంకనానికి ప్రధాన ప్రాతిపదిక ఏమిటి అని చెప్పడుగుతున్నారు. దీనికి సమాధానం విద్యార్థుల యొక్క అభ్యసన ఫలితాలు. దాంట్లో మనకేం డౌట్ లేదు. పిల్లలకి ఏం వచ్చింది చదువు అనేది చాలా ఇంపార్టెంట్. లెర్నింగ్ అవుట్కమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత చాలా ఈజీ ప్రశ్న ఇది. మనకు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి చాలా సులభమైనటువంటి ప్రశ్న ఇది. CC యొక్క పూర్తి రూపం ఏమిటి? కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, బోధన జరుగుతున్నప్పుడు విద్యార్థి పురోగతిని పర్యవేక్షించే మూల్యాంకనం. ఇది కూడా మనకు తెలుసు, ఫార్మేటివ్. బోధన అయిపోయిన తర్వాత సమ్మేటివ్. తర్వాత స్వాట్. ఈ స్వాట్ అనే దాని గురించి మనము నిన్న కూడా డిస్కస్ చేసాము. మళ్ళొకసారి విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. SWOT స్వాట్ విశ్లేషణలో ఎస్ అనే దాన్ని దేన్ని సూచిస్తుంది అని చెప్పి ఇక్కడ ప్రశ్న అడిగారు. స్ట్రెంగ్త్స్. మరి W అంటే ఏంటి, O అంటే ఏంటి, T అంటే ఏంటి? స్ట్రెంగ్త్స్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్. ఓకే, ఇది స్వాట్కి సంబంధించినటువంటి అబ్రివేషన్. మనకు సిలబస్లో క్లియర్గా ఇచ్చారు. మీకు ఒకసారి నేను సిలబస్ని చూపించే ప్రయత్నం చేస్తే ఇక్కడ చూడండి, స్వాట్ ఎనాలిసిస్ అని ఇచ్చారు. ఇక్కడ మీకు కలర్లో మార్చి చూపిస్తా, కనిపించిందా? రైట్, ఇది స్వాట్ ఎనాలిసిస్ అని ఇచ్చారు కనుక మనం దీన్ని ఖచ్చితంగా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరింత వివరంగా దీని మీద ఒక వీడియోని వీలైతే చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్, TQM అంటే ఏమిటి? ఇది కూడా మనకు కొత్తగా అనిపిస్తుంది. టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. ఓకే, ఇది మనం ఖచ్చితంగా చదవకపోతే మనము ఆ టీమ్ రైట్ అనిపిస్తుంది. క్వాంటిటీ అనేది కూడా కొంచెం డౌట్ వస్తుంటుంది. ఖచ్చితంగా ఇది మనం చదువుకుంటేనే ఆన్సర్ చేయగలుగుతాం. టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. నెక్స్ట్, నిరంతర సమగ్ర మూల్యాంకనం CCE దేని మీద దృష్టి పెడుతుంది అని చెప్పి అడిగారు. దీనికి ఆన్సర్ ఏంటంటే సర్వతోముఖాభివృద్ధి, ఓవరాల్ డెవలప్మెంట్.
అనేది సరైనటువంటిది ఆన్సర్ అవుతుంది. సారీ, స్క్రీన్ అంతా బ్లర్ అవుతున్నట్లు అనిపిస్తుంది. దీనికంటే కొంచెం దీన్ని మీకు నేను జూమ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. రైట్, ఐ థింక్ నౌ ఇట్ ఈస్ విజిబుల్ టు యూ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే స్క్రీన్ కలర్ కూడా మారుద్దాం మనం. కొంచెం ఆడుగా ఉంది, వైటే పెడదాం. రైట్, ఇక్కడ మీకు నేను ఒక సైకిల్ పట్టుకొచ్చాను, పీడీసీఏ. ఓకే, ఈ పీడీసీఏలోని పి అంటే ఏంటి, డి అంటే ఏంటి, సి అంటే ఏంటి, ఏ అంటే ఏంటి అని మనం ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పీడీసీఏలోని పి ఫర్ ప్లాన్, డి ఫర్ డూ, సి ఫర్ చెక్, ఏ ఫర్ యాక్షన్. ఓకే, పీడీసీఏ ప్లాన్ ఇది. ఓకే, దీని గురించి కూడా మరింత వివరంగా ఇక్కడ మనకు అడిగిన ప్రశ్న అదే. పీడీసీఏ చక్రంలోని పి అంటే ఏంటి అడిగారు, ప్లాన్. ఓకే, మరొక వీడియో కూడా వచ్చేసేటువంటి ప్రయత్నం చేస్తాం మీకు. అందుకోసమే ఈ పిక్చర్ని కూడా మేము ముందుకు తీసుకొచ్చాను. నెక్స్ట్, ఉపాధ్యాయుని వృత్తిపరమైన అభివృద్ధి ముఖ్య ఉద్దేశం బోధన నైపుణ్యాల పెంపు. ఓకే, అంతేగాని జీతం పెంచమనో పదోన్నతో ఇది కాదు, ఇవేమి కాదు. వాస్తవంగా అడుగుతుంటారు జీతాలు పెంచమని, పదోన్నతులు ఇవ్వమని చెప్పని, కానీ అది కాదు. ఆన్సర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బోధన నైపుణ్యాల పెంపు, టీచింగ్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ అనేది సరైన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల నాణ్యతకు కీలక సూచిక ఏది? విద్యార్థుల అభ్యసన ఫలితాలు. ఇది మనం ఆల్రెడీ గతంలో కూడా ఈ ప్రశ్న మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్, సోషల్ ఆడిట్ ఉద్దేశం ఏంటి? పారదర్శకత. మీరు అనుకోవచ్చు ప్రశ్నలు ఎంత సులభంగా ఉంటాయని. ఎట్టి ప్రశ్నలో టీజీపీఎస్సీ నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు ఎంత సులభంగా ఉండవు. మనకు తెలుసు 4 ఆప్షన్స్ ఉంటాయి, వాటికి మళ్ళీ జతపరచమనో లేదా ఇంకో లెంతీ క్వశ్చన్స్ ఏ ఉంటాయి. బట్ ఈ క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తేనే వీ కెన్ ఆన్సర్ ది లెంతీ క్వశ్చన్. అందుకోసం ముందు పరిచయంలో భాగంగా చిన్న చిన్న ప్రశ్నలు నేర్చుకుందాం. ఇందాక మీకు చెప్పాను స్వాట్లో డబ్ల్యూ అంటే ఏంటి, వీక్నెసెస్. ఓకే, మన యొక్క లోపాలు ఏంటి అనేది ఆన్సర్ అవుతుంది. తర్వాత నిష్ణా శిక్షణ దేనికోసం? ఇది మనకు తెలుసు, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి ఈ ప్రశ్నకు సమాధానం ఈజీగా పెట్టగలుగుతారు. ఉపాధ్యాయుల యొక్క సామర్థ్య పెంపుకు సంబంధించి నిష్ణ అనేది. తర్వాత మనకి ఇక్కడ తన బోధన తాను విశ్లేషించుకోవడం అనేది అంటే ఏంటి? రిఫ్లెక్సివ్ టీచింగ్. ఓకే, తన బోధన తన్ని విశ్లేషించుకోవడం అనేది. తర్వాత సంస్థాగత అంచనా, ఇన్స్టిట్యూషనల్ అప్రైజల్. ఎందుకంటే నాణ్యత మెరుగుపరచుకోవడానికి అనేది సరైనటువంటి సమాధానం. కొన్ని ప్రశ్నలు సులభమైన వాటిని కొద్ది వేగంగా చదివేటువంటి ప్రయత్నం చేస్తా, ఎందుకంటే వీడియో లెంత్కి అవ్వకుండా ఉండడం కోసం. మనం గమనించాలి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మరొకసారి వీడియోను పాజ్ చేసి చూసేటువంటి ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నా. జవాబుదారీతనం అంటే అకౌంటబిలిటీ అంటే ఏమిటి? బాధ్యతాయుత పనితీరు అని అర్థం. నెక్స్ట్, కైజెస్ అని తెలుగులో ఉంది, కైజెన్. మరి ఇది ఏంటో తెలియదు కానీ కొత్త పదం నాకైతే. అంటే ఏమిటి అంటే చిన్న చిన్న నిరంతర మెరుగులు అనేది సరైన సమాధానం అన్నమాట. దీని గురించి కూడా వీలైతే ఒక మంచి వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను నెట్లో సెర్చ్ చేసి. సహచర ఉపాధ్యాయులు బోధన పరిశీలించడాన్ని ఏమంటారంటే పీర్ అబ్జర్వేషన్ అంటారు. సహచరులు అంటే పీర్ గ్రూప్ కనుక పీర్ అబ్జర్వేషన్. నెక్స్ట్, ఫీడ్బ్యాక్ పాత్ర ఎందుకంటే మెరుగుదల కోసం. నాణ్యతలో కస్టమర్లు ఎవరు? ఇది మనకు నిన్న కూడా ఈ విషయాన్ని మనం డిస్కస్ చేస్తాం. నాణ్యతలో కస్టమర్స్ అని ఎవరిని అంటారు అని చెప్పినట్లయితే విద్యార్థులు. ప్రైమరీ కస్టమర్స్ అంటాం, పేరెంట్స్ని మనం సెకండరీ కస్టమర్స్ అంటాం. దీని గురించి విశ్లేషణ నేను చూస్తాం. ఒకవేళ నేను వీడియో చూడకపోతే దాన్ని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. సంగ్రహణాత్మక మూల్యాంకనం ఎప్పుడు చేస్తామంటే సంవత్సరం చివర దీన్ని నిరంతర మూల్యాంకనం అని చెప్పి అనడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్, ఎస్డిపి పూర్తి రూపం సోషల్ డెవలప్మెంట్ ప్లాన్. ఓకే,
నెక్స్ట్ టీఎల్ఎం అంటే ఏమిటి, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తెలిసిందే. ఇది వనరుల ఆప్టిమైజేషన్ అంటే ఏంటి, వృధాను అరికట్టడం, అవకాశం ఉన్నంత వరకు సక్రమంగా ఉపయోగించుకోవడం అనే అర్థం వస్తుంది. డేటా ఆధారిత నిర్ణయాల వల్ల ఖచ్చితత్వంగా పెరుగుతుంది అనేటువంటిది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ ఇన్స్ట్రక్షనల్ లీడర్షిప్ అంటే ఏంటి, బోధనపై దృష్టి పెట్టడం. నెక్స్ట్ రెమిడియల్ టీచింగ్ ఎవరి కోసం అంటే వెనుకబడిన విద్యార్థుల కోసం. మనం మొన్న 10th క్లాస్ ఫెయిల్ అయిన విద్యార్థులకు ఏవైతే మళ్ళీ పరీక్షలు నిర్వహించామో వాటిని రెమిడియల్ టీచింగ్ అని చెప్పంటాం. నాణ్యత ప్రక్రియ అనేది నిరంతర ప్రక్రియ, ఒక్కరోజు ఎప్పుడోసారి కనిపించేది అది నాణ్యత ప్రక్రియ అనిపించుకోదు. అలాగే మళ్ళీ ఇదే ప్రశ్న మళ్ళీ వచ్చింది, స్వాట్ అంటే ఏమిటి. ఖచ్చితంగా రేపు డిప్యూటీ డిఈఓ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా స్వాట్ అనేది వస్తుంది. అంటే ఒక ప్రశ్న ఇంత సులభంగా రాకపోయినా మనం మ్యాచింగ్స్లోనే సరే అడిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత కన్ఫ్యూజ్ చేస్తాడో, ఆపర్చునిటీస్, ఆర్గనైజేషన్, అవుట్పుట్. మనకు అవుట్పుట్ కూడా సరిగా అనిపించుండొచ్చు. కాబట్టి ఆన్సర్ ఏంటంటే అవకాశాలు స్వాట్లో. ఓకే, ఒకసారి వీటన్నిటి కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. స్వాట్లో డబ్ల్యూ అంటే ఇందాక మనం డిస్కస్ చేస్తాం, వీక్నెసెస్ అని చెప్పని. అలాగే ఓ అంటే ఆపర్చునిటీస్, అలాగే టీ అంటే టైం బౌండ్ అనేది. ఓకే, ఇక్కడ చూడండి స్వాట్లో టీ అంటే ఏంటి, టైం. పారదర్శకత ఎందుకు, నమ్మకం కోసం. టీచర్ అప్రైజల్ లక్ష్యం ఏంటంటే మెరుగుదల. భౌతిక వనరులు అంటే ఏంటి, పుస్తకాలు. మీరు అనుకోవచ్చు ఇక్కడ మనకు పుస్తకాలు కాదు, భౌతిక వనరులు అంటే టీచింగ్ ఎడ్యుకేషన్లో భవనాలు. ఓకే, పుస్తకాలు కూడా భౌతికంగా కనిపిస్తాయి కదా సార్, వాటిని కూడా వనరులే అంటే కాదు, అవి టీఎల్ఎం, అది పిల్లలకు సంబంధించిన పుస్తకాలు కాదు. ప్రామాణీకరణ, స్టాండర్డైజేషన్ దేనికోసం, నాణ్యత, స్థిరత్వం కోసం. ప్రజాస్వామ్య విలువలు, సమాన భాగస్వామ్యం, అందరికీ కూడా భాగస్వామ్యం పార్టిసిపేషన్ ఉన్నట్లయితే దాన్ని సమాన భాగస్వామ్యం అంటాం. నిరంకుశత్వం అంటే ఏకచిత్రాధిపత్యం, ఏకపక్షం అయితే ప్రజాస్వామ్య విలువలు కనిపించరు. ఖచ్చితంగా ఇది లీడర్షిప్ అనే పేపర్ కనుక ఇలాంటి ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పుస్తకాలలో ఉండవు, మన యొక్క తెలివితేటలు, మన యొక్క అవగాహనను ఉపయోగించి ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు పెట్టవలసి ఉంటుంది. అప్రైజల్ రిపోర్ట్ ఎలా ఉండాలి, వాస్తవికంగా ఉండాలి, అంతే తప్ప అబద్ధాలతోటి ఉండకూడదు, ఊహలతో ఉండకూడదు. పాఠశాల వాతావరణం ఎలా ఉండాలి అనేటువంటి ప్రశ్న అడిగారు. ఎప్పుడు కూడా స్నేహపూర్వకంగా ఉండాలి, కఠినంగా భయంకరంగా ఉండకూడదు. తర్వాత ఆడిట్ వల్ల తెలిసేదేంటి, ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయో తెలిస్తే కనుక వాటిని లోపాలు అని చెప్పంటారు. ఓకే, తర్వాత టీచింగ్ ఎయిడ్స్ వాడడం వల్ల ఉపయోగం ఏంటంటే ఆసక్తి పెరుగుతుంది పిల్లల్లోని. తర్వాత టీపీడీ అంటే ఏంటి, టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అని చెప్పని. తర్వాత ఎస్ఎంసి కీలకం అని అడిగారు, అవును. తర్వాత నిరంతర అభ్యాసం టీచర్లకు ముఖ్యం. ఇవి చిన్న చిన్న ప్రశ్నలు, కొద్దిగా అందుకని వాటిని మనకు స్టేట్మెంట్స్ రూపంలోని లేదంటే మనకు ఎసెషన్ అండ్ రీజనింగ్ ప్రశ్నలు చేసేటప్పుడు ఇలాంటి మనకు కొంచెం నాలెడ్జ్ ఉన్నట్లయితే ఆన్సర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. నాణ్యతకు పునాది అనేటువంటి ప్రశ్నకు ఆన్సర్ నాయకత్వం. నెక్స్ట్ విద్యార్థుల హాజరు ముఖ్యమైనది. డయాగ్నోస్టిక్ టెస్ట్ దీనికి సాధారణంగా మనకి ఏదైనా రోగం వచ్చినప్పుడు ఏ రోగమో తెలుసుకోవడానికి, ఇక్కడ మనకు ఆ టెస్ట్ దేనికోసం అని చెప్పినట్టు లోపాలు గుర్తించడం కోసం. పాఠశాల విజయం దేనిపై ఆధారపడి ఉంటుంది, సమన్వయం, కోఆర్డినేషన్. TQMలో టోటల్ అంటే ఏంటంటే అందరి భాగస్వామ్యం అర్థం. నెక్స్ట్ నాణ్యత అనేది నిరంతర ప్రయాణం. ఈ ప్రశ్న మనం చూస్తాం. ప్రణాళిక లోపం వల్ల నాణ్యత దెబ్బతింటుంది, క్వాలిటీ ఏమవుతుంది, పోతుంది. మొత్తం మీద నాణ్యత అనేది విద్యార్థి ప్రగతి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ పాఠశాల నాణ్యతకు ప్రధాన శత్రువు ఏంటి, క్వాలిటీకి ఏంటి లేకపోవడానికి ప్రధాన శత్రువు అశ్రద్ధ. నెక్స్ట్ ఇవి మొత్తం 50 ప్రశ్నలు ఈరోజు మనం ఆ చాప్టర్ కింద, సెకండ్ చాప్టర్ కింద మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, మనకు మొత్తం ఎన్ని చాప్టర్స్ ఉన్నాయంటే ఈ పార్ట్ బిలో, పేపర్ 2లో పార్ట్ బిలో మొత్తం మనకు 7 చాప్టర్స్ ఉన్నాయి. వీటన్ని కూడా ఒక 50 బిట్ల రూపంలో ముందుగా మనం పరిచయం చేసుకున్నట్లయితే మనకు లోపల సబ్జెక్ట్ ఏముందన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు, మనకు ఈ క్వశ్చన్స్ మనకు అప్రైజల్ అండ్ అకౌంటబిలిటీ, జవాబుదారి ఇట్లాగే ఉన్నాయి కనుక ప్రశ్నలు అంత కఠినంగా ఉండకపోవచ్చులే, కానీ కొంచెం ఆలోచించి సమాధానాలు పెట్టాలంటే కొంత ప్రిపరేషన్ అనేది అవసరం. పేపర్ 2 కొత్తగా ఉంది కనుక దీన్ని పేపర్ 2లో ప్రత్యేకించి పార్ట్ బి అనేది కొత్తది కనుక దీన్ని ముందుగా చదువుకున్నట్లయితే పార్ట్ ఏ
సైకాలజీ, ఫిలాసఫీ మనకు తెలిసిన విషయాల కనుక పెద్ద కష్టమే ఉంటుంది. మిగతా అంశాలు కూడా చాలా ఈజీగానే ఉంటాయి, పెద్ద కష్టమేం కాదు. అలాగే జనరల్ స్టడీస్ ఏ పేపర్కైనా సరే ఒకలాగే ఉంటుంది. గ్రూప్ 1, గ్రూప్ 2 స్థాయిలో ఉన్నటువంటి అన్ని పరీక్షలకి, గెజిటెడ్ పోస్టులకి జనరల్ స్టడీస్ అందరికి కూడా ఒకలాగే ఉంటుంది. అలాగే మన ఛానల్లో జనరల్ స్టడీస్లో భాగంగా అడిగేటువంటి ఇంగ్లీష్ మొత్తాన్ని కూడా మనకు జనరల్ ఇంగ్లీష్ టాపిక్లో మన ఛానల్లో ఇప్పటికే అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి మీకు కావాలనుకున్నట్లయితే వాటిని కూడా ఫ్రీగా ఉన్నప్పుడు చూసేటువంటి ప్రయత్నించండి.